మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా మరి ఈ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే గ్రహ గోచారం ఎలా ఉందంటారు ఈ మాసంలో వీరికి? గ్రహ గోచారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 8వ ఇంట్లో కుజుడు, 9వ ఇంట్లో సూర్యుడు, 10వ ఇంట్లో శుక్రుడు. సో కాంబినేషన్ చాలా బాగుంది. సో ఫస్ట్ మన జాతకంలో అదృష్టం అనేది 9వ ఇల్లు. 9వ ఇల్లు అంటే అదృష్టం. 9వ ఇంట్లో వీడికి ఇప్పుడు ఈ మాసం సూర్య బుధుడు ఉన్నారు. సూర్యుడు బుధుడు మారుతూ ఉంటారు కదా, గ్రహాలు ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఈ మాసంలో సూర్యుడు బుధుడు అదృష్ట ఇంట్లో ఉన్నారు. అదృష్ట ఇచ్చే ఇల్లు 9వ ఇల్లు. సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. చంద్రుడు అంటే తల్లి. ఓకే, ఇప్పుడు సూర్యుడు బుధుడు ఉన్నాడు వీళ్ళకి. సో సూర్యుడు బేసిక్ గా సూర్యుడు బుధుడులో సూర్యుడు డామినేటింగ్. సో సూర్యుడు అంటే 2 రకాలు ఉంటాయి. సూర్యుడు అంటే తండ్రి, సూర్యుడు అంటే బాస్. సో తండ్రి వల్ల, బాస్ వల్ల మంచి జరగబోతుంది. మీరు సరిగ్గా చూసుకుంటే, మీ తండ్రిని మీరు సరిగ్గా చూసుకుంటే, మీ బాస్ని మీరు రెస్పెక్ట్ ఇస్తే ఈ మాసం బాగుంటుంది. అంటే సక్సెస్, అదృష్టమే కదా సక్సెస్ చివరికి. సో అది వస్తుంది. నడవని వ్యాపారం నడుస్తాయి, రాని జాబ్ వస్తుంది. ఇక్కడే కుకట్పల్లిలో ఒక షాప్ పెట్టాము, అన్ని పెడుతున్నాం గురువుగారు. రోజ్ మిల్క్ అమ్ముతున్నాము, లెమన్ వాటర్ పెట్టాము, అన్ని పెడుతున్నాము, కస్టమర్స్ రావట్లేదు. ఏంటి సరిగ్గా టైం ఇది చేయాలి, చెప్పింది చేయాలి. చిన్న మార్పు, చేంజ్ వస్తుంది వ్యాపారంలో. ఆటోమేటిక్గా ఒక బోర్డు ఇలా పెడతారు, అది కనిపిస్తుంది ప్రజలకి. లేకపోతే ఎదురుగున్న షాప్ పక్కన జరుగుతుంది. ఆటోమేటిక్ ఏదో ఒక దాంట్లో అయితే వీరికి కలిసి వస్తుంది. మనము మన జీవితంలో ఏదైనా మార్పు చేస్తేనే కదా అప్పుడు జీవితం అనేది మారేది. అలాగే ఉంటే మారుతుందా జీవితం? ఏదో ఒక చిన్న మార్పు అయితే ఉండాలి. సెంటిమెంట్ ఉంటుంది చూడండి ప్రజలకి. ముందు రైట్ లెగ్ బయట పెడతాను, డోర్ బయట, తర్వాత వెళ్ళేటప్పుడు కొంచెం నీళ్ళు తాగెళ్తాను, ఏదో ఉంటది. ఎందుకంటే ఏదో మార్పు చేయాలి. మనం మార్పు చేస్తే ఏదో మార్పు వస్తుంది అని నమ్మకం. నువ్వు ఎదురుగా మా కూతురు నాకు ఎదురుగా రావాలి వెళ్ళేటప్పుడు అని కొంతమందికి ఉంటుంది. అంటే అదృష్టం చూస్తారు. సో ఏదో మార్పు చేయాలి. బ్లూ కలర్ బోర్డు పెట్టాలి, ఎల్లో కలర్ షట్టర్ వేయాలి, ఇలా కొన్ని ఉంటాయి. అంటే ఎలా కలిసి వస్తుందో అలా ట్రై చేస్తారు ఏదో ఒకటి. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే దానికోసమే కదా, ఏదో మార్పు చేస్తేనే సక్సెస్ వస్తుందని. అలాగే ఉంటేగా కూర్చొని వస్తుందా? ఏదో ఒక మార్పు చేయాలి. కొంతమంది అరుణాచలం వెళ్తారు, కొంతమంది ఉంగరం పెట్టుకుంటారు, కొంతమంది ఓన్లీ నల్ల చొక్కా వేస్తారు, కొంతమంది ఓన్లీ నల్లబొట్టు పెడతారు. మేము కాళీమాతను నమ్ముతున్నాం, మేము శ్మశానంకి వెళ్ళి కాళీమాతను పూజిస్తాం, నల్లబొట్టు పెట్టుకుంటాం అంటారు. ఏదో ఒకటి చేయాలి. బేసిక్ గా మారాలి, కలిసి రావాలంటే ఏదో ఒకటి చేయాలి. కనీసం ఏదో ఒక దైవాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ నగర్ లో టీటీడీ టెంపుల్ ఉంది, ఆ గుడిని నమ్మడం, సంథింగ్ ఏదో ఒక నమ్మకం అయితే ఉండాలి. ఇప్పుడు రష్మిక మందాన సూపర్ స్టార్, సూపర్ హీరోయిన్, ఆమె కూడా గుడికి వెళ్తుంది కదా. ఆమెకి ఏం అవసరం ఇన్ని కోట్లుని? వాళ్ళ హస్బెండ్ 90 కోట్లు పెట్టదు, విల్లా కూడా కొన్నాడంట. ఆమెకి ఏమవసరం? అన్నీ ఉన్నాయి కదా, ఆయన గుడికి ఎందుకు వెళ్తుంది? అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి? మన అదృష్టం మన తండ్రిలో, మన బాస్లో చూసుకోవాలి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం గౌరవం ఇస్తే తిరిగి మనకు ఆ అదృష్టం అనేది వస్తుంది. నెల గుర్తుపెట్టుకోండి. ఆ అదృష్టం ఎలా వస్తుందో చెప్పలేం. జాబ్ రావచ్చు, మీ బిజినెస్ లో సూపర్ వెళ్ళొచ్చు, అంటే ఆగిపోయింది సూపర్గా అయిపోవచ్చు. బేసిక్గా బాగుపడవచ్చు, చిన్న మాటలో బాగుపడవచ్చు కదా. మరి ఈ మాసంలో విశేషంగా వివాహ యోగం అయినా సరే, ప్రేమికుల పెళ్లిలైనా సరే జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు?
పెళ్ళి అనేది జన్మ జాతకం బట్టి ఇండివిజువల్ బట్టి ఉంటది. ఆ యోగం ఉందంటారా పోనీ గోచారం ప్రకారం? నా గోచారం ప్రకారం అయితే పెళ్ళి అయ్యి ఫుల్ యోగం ఉంది. అందరు గెస్టులు ఇంటికి వస్తారు, అది ఫంక్షన్ హాల్కి వచ్చి భోజనం తిని చక్కగా వెళ్తారు. ఆ యోగం ప్రేమికులకు ఎలా ఉంటుందంటారు? ప్రేమికులకు చాలా బాగుంది. రోడ్ల మీద కనిపిస్తారు బేసిక్ గా కర్కాటక రాశి వాళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదంటారా? ఏమవ్వదు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంటారా? కుటుంబంలో శుభకార్యాలు, మంచి ప్రశ్న. గురువు శని పరిస్థితి అయితే బాగానే ఉంది. శని నో ప్రాబ్లం, గురువు ఆల్సో నో ప్రాబ్లం, బాగానే ఉంది. ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా చాలా బాగుంది, విపరీతంగా బాగుంది. ఫుల్ పైసలు ఈ మాసం ఏదో ఒకటి చేసి ఉన్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు. ఉన్నదానికంటే 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తారు. అది 10%. గురుగారు, ఎవరైతే కర్కాటక రాశి వారు దీర్ఘకాలంగా ఎలాంటి సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా, కొన్ని సమస్యలతో ఈ మాసంలో పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయి, గ్యారంటీ ఉంది. కుజుడు 8వ ఇంట్లో విపరీతమైన ఆందోళన జరుగుతుంది. ఎవరికైనా సమస్యలు ఉన్నాయో వాళ్ళు విపరీతమైన ఆందోళనకు గురవుతారు, పోరాడతారు. ఆ పోరాటంతో బయటపడతారు. అంటే వాళ్ళు ఫేస్ చేయాలని ఒక ఫేస్ చేయి అయిపోతుంది సార్, కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫేస్ చేస్తారు, అయిపోతుంది, దాటేస్తారు సార్. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట? ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంది. ఏ రకమైన ఇబ్బంది కనిపెట్టేది. ప్లస్ అది కాకుండా ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే, ఆరోగ్య సమస్య ఉంటే దాని నుంచి ఎంతో కాస్త కూస్తో బయటపడతారు. సో ఇట్ ఈస్ బెటర్ టు ఎక్సర్సైజ్. శారీరక శ్రమ కొంచెం ఉండాలి ఈ నెల. ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా ఈ కర్కాటక రాశి వాళ్ళు? అంటే అంత అడ్వైజబుల్ కాదు వీళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళు అంత గొప్ప అదైతే కనిపించట్లేదు, కానీ అయినా వీళ్ళు పెడతారు. పెట్టొచ్చు అంటారా? పెడతారు వీళ్ళు, మినిమం పెడతారు. అంటే ఎంతో కొంత వస్తుంది కదలే అని చెప్పేసి పెట్టేస్తారు. అది విపరీతంగా రాకపోతే 2 రూపాయలు మిగులుతున్నాయి కదా, 10 రూపాయలు ఇడ్లీ 2 రూపాయలు మిగులుతున్నాయి చాలు కదా, అట్లా అనుకుంటారు. మరి విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలోనే 17వ తారీఖు అమావాస్య ఉంది కదా, మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసంలో కలిసి వస్తుందంటారు? వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు శివయ్య ఆరాధన చేయాలి. వైశాఖ మాసం కంపల్సరీ బాగా కలిసి వస్తుంది. ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు బేసిక్ గా దాన ధర్మాల దగ్గరకు వస్తే, కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైనా పాలుతో తయారు చేసిన స్వీట్లు ఇవ్వాలి, పంచిపెట్టాలంటారా? పాలతో తయారు చేసినవి, పాలకోవా. ఎందుకంటారు స్వీట్ ఎందుకంటారు? పాలతో ఏదైనా మీరు పాలతో బోర్నిటా ఇవ్వండి, బూస్ట్ ఇవ్వండి, పాలకోవా ఇవ్వండి, పాయసం ఇవ్వండి, పాలతో తయారు చేసింది ఏదైనా ఇవ్వాలి. చంద్రుడు కర్కాటకాన్ని పరిపాలించే చంద్రుడు, ఆ చంద్రుడికి పాలే మెయిన్. సో పాలతో తయారు చేసింది ఏదైనా ఇస్తే బెటర్. లేదంటే క్రీమ్ కలర్, వైట్ కలర్ బట్టలు కూడా ఇవ్వచ్చు. చాలా రకాలు బేసిక్ గా ఫుడ్ ఐటమ్స్ ఇస్తారు కాబట్టి చెప్తున్నా. గురుగారు, ఇప్పుడు మీరు బట్టలు అన్నారు కాబట్టి కొంతమంది కొత్త బట్టలు వేయాలి, కొంతమంది వేసుకునే ఇవ్వద్దు అంటుంటారు కదా, మరి కర్కాటక రాశి వాళ్ళు వేసుకున్న బట్టలు ఇవ్వచ్చు అంటారా, లేకపోతే కొత్త బట్టలు కొని ఇవ్వచ్చు అంటారా? స్థాయి ఉంటే కొత్త బట్టలు ఇవ్వండి, స్థాయి లేకపోతే పాత బట్టలు ఉతికేసి ఇవ్వండి. అది గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.